గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. వైసీపీ మోసపూరిత ప్రచారాలు సహించాం. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం టీడీపీ పాలక మండలి సభ్యులు, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అమరావతి మంగళగిరి నందు వైసీపీ మోసపూరిత ప్రచారాలను సహించేది లేదంటూ అగ్ని జ్వాలలతో మండిపడుతూ తీవ్రంగా ఖండించడం జరిగింది. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది దళితులపైన దాడులు జరిగాయి. దాదాపు 210 మంది దళితుల్ని హతమార్చినటువంటి నరరూప రాక్షస ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈరోజు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంఘటనని రాష్ట్ర వ్యాప్తంగా దళితుల్ని రెచ్చగొట్టే విధంగా, కూటమి ప్రభుత్వంలో దళితులకి రక్షణ లేదు అని చెప్పి విధంగా మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులకి ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతా ఉన్నా. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల మీద జరిగినటువంటి దాడులు, ఊచకోతలు, దళిత మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాలు, ఈరోజు కూటమి ప్రభుత్వంలో దళితుల ఆత్మగౌరవం మీద చర్చకొచ్చే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ దళిత నాయకుడు స్వీకరించినా చర్చకు రావడానికి నేను సిద్ధం. అసలు మాట్లాడే ముందు కనీసం సిగ్గనేది ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీకు మనస్సాక్షి అనేది ఉందా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని ప్రభుత్వం మీద నెట్టివేయడానికి, చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టివేయడానికి, లేదా అక్కడ స్థానిక ఎమ్మెల్యే మీద నెట్టివేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, గతంలో మీ ప్రభుత్వంలో సాక్షాత్ ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే 3 రోజులు ఎఫ్ఐఆర్లో చేర్చకపోగా మేము కాకినాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు, లాఠీ చార్జ్ వరకు పోరాటం చేస్తే ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఆ రోజు మీ నోర్లు ఎందుకు మూగబోయాయని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. ఆ రోజు ప్రభుత్వ హత్య డాక్టర్ సుధాకర్ది. పోలీసులు నడి రోడ్డు మీద అతన్ని చిత్రహింసలు పెట్టి సట్టు తీసి అతన్ని నడి రోడ్డు మీద చిత్రహింసలు గురి చేస్తే దేశం మొత్తం దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఈరోజు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు దళితుల మీద కపట ప్రేమ గుర్తొస్తూ ఉంది. ప్రభుత్వం మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి ఒక స్వయం ప్రకటిత మేధావి జూపడి గారు మాట్లాడినట్లు చూసిన. ఎమ్మెల్సీ హత్య చేస్తే అప్పటి ప్రభుత్వం మీద కేసు పెట్టాల్సిందే. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మీద అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడదామా? మాట్లాడే ముందు నోరుంది కదా అని చెప్పి, లేదా సాక్షి ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడితే మీ మాటలు ప్రజలు నమ్ముతారని అనుకోవద్దండి. ఎన్ని ఘోరాలు జరిగాయి మీ ప్రభుత్వ హయాంలో. ఈరోజు దళితులు ఆత్మగౌరవంతో ఉన్నారు. రండి చర్చకు. ఆ రోజు దళితుల జీవన విధానం స్థితిగతులు, ఈరోజు దళితుల విధానం స్థితిగతులు, దళితులకు రక్షణ కోసం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని దళితులమైన మా మీద ప్రయోగించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మీ పరిపాలనలో దళితుల ఆత్మగౌరవం ఉందా? తెలుగు మహిళా అధ్యక్షురాలిగా అనిత గారు, ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నా మీద పులివెందులో జరిగిన సంఘటన మీద బాధితులకు అండగా పోతే మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో దళితులకు ఆత్మగౌరవం ఉందా? ఒక డాక్టర్ని నడి రోడ్డు మీద చిత్రహింసలు పెట్టి సాక్షాత్ అది ప్రభుత్వ హత్యే. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాల్సిందే. ఎక్కడో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని 2 పార్టీలకు ఆపాదిస్తూ, ప్రభుత్వం మీద నిందలు వేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో దళితులకి రక్షణ లేదని చెప్పి మాట్లాడడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు ఎంత ప్రయోగాలు చేసినా ఏ దళిత నాయకుడు స్పందించలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాస్తవాలు వాళ్ళకి తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దళిత నరమేధం ఇంకా దళితులకి గుర్తుంది. దళితుల్ని అభివృద్ధికి దూరం చేసి దుర్మార్గమైనటువంటి చర్యలు ఇంకా దళితులకు గుర్తున్నాయి. దళితులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉందా? దళితులు ఓట్లేస్తే 11 సీట్లను వచ్చేది. మేము కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నామా? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దళితులకి రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలు సక్రమంగా అమలవుతా ఉన్నాయి. దళితుల కోసం ఉన్నటువంటి హక్కులు, ఆత్మగౌరవం కాపాడబడతా ఉంది. కనీసం నీ ఎమ్మెల్సీని, మీ పార్టీ ఎమ్మెల్సీని ఈ రోజు వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? డాక్టర్ సుధాకర్ విషయంలో మీరు తీసుకున్నటువంటి చర్యలేంది? ముఖ్యమంత్రి నియోజకవర్గంలో డాక్టర్ అచ్చెన్నని అతి కిరాతకంగా హత్య చేసి మాంసపు ముద్దల్ని వాళ్ళ కుటుంబానికి అప్పగిచ్చారే. మీరు దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారా? మీరు దళితుల రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నారా? మీరు దళితుల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ ఉన్నారా? మాట్లాడే ముందు కనీసం మనస్సాక్షికి ఏం అనిపించదా? అన్ని నరమేధాలు జరిగితే రేపల్లె రైల్వే స్టేషన్లో ఒక దళిత మహిళ నిండు గర్భిణిని భర్త ముందు, పిల్లల ముందు అతి కిరాతకంగా అత్యాచారం చేస్తే నోరు మెదపనటువంటి మీరు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారా? దళితుల్ని మభ్యపెట్టడానికి, దళితుల్ని రెచ్చగొట్టడానికి, దళితుల్ని రెచ్చగొట్టి ఉద్యమాలు చేసే విధంగా ప్రేరేపించడానికి స్వయం ప్రకటిత మేధావులందరూ వచ్చి మాట్లాడితే దళితులకి వాస్తవ పరిస్థితులు తెలియదా? ఎవరి ప్రభుత్వంలో దళితుల ఆత్మగౌరవం ఉంది? ఎవరి ప్రభుత్వంలో దళితులు ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించారో, వ్యవహరించారో, హత్యలు చేశారో, మానభంగాలు చేశారో దళితులకు తెలియదా? అమాయకులు అనుకుంటా ఉన్నారా? ఏదో సాక్షి మీడియా ఉంది కదా అని చెప్పేసి మీడియాలో వచ్చి కూర్చొని ఎన్ని సంఘటనలు 5 సంవత్సరాల్లో జరిగింది. ఏ రోజైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కానీ లేదా హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ వచ్చి మాట్లాడినటువంటి సందర్భం ఉందా? సాక్షాత్తు హోంమంత్రి నియోజకవర్గంలో ఫ్లెక్సీ కట్టాడని చెప్పేసి ఒక యువకుడిని పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెడితే సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయా. ఏం చేస్తారు మీరు? ఈరోజు మా హోంమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ సంఘటన జరిగినా సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో స్పందిస్తూ ఉన్నారు. పోలీసులు లా అండ్ ఆర్డరు సక్రమంగా అమలవుతూ ఉంది. దళితులకి రక్షణ ఉంది. కులాల్ని రెచ్చగొట్టడం, మతాల్ని రెచ్చగొట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పుట్టుకతో వచ్చినటువంటి విద్య. అసత్యాల్ని, అబద్ధాల్ని ప్రజల్లో రుద్దడానికి చేసేటువంటి ప్రయత్నాల్ని ప్రజలు ఎల్లకాలం నమ్ముతారని అనుకోవద్దండి. జీడీ నెల్లూరులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ధర్నా చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. తిరుమల కొండపైన మద్యం బాటిల్ పెట్టేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. సాక్షి రిపోర్టర్ వీడియో తీస్తాడు. టెక్నాలజీని బట్టి ఆధారాలతో సహా నిరూపిస్తా ఉన్నాం కాబట్టి జీడీ నెల్లూరు కేసులో అయినా, తిరుమల కొండ మీద ఉన్నటువంటి మద్యం సీసాల విషయంలోనైనా టెక్నాలజీ నిజాన్ని నిరూపిస్తుంది కాబట్టి ప్రజల ముందు పెడతా ఉన్నాం. కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక ఫేక్ పార్టీ, శివకుమార్ అనే వ్యక్తి నుంచి లాక్కున్నటువంటి పార్టీ, అసత్యపు పునాదుల మీద నిర్మించబడినటువంటి పార్టీ. మీరు ఈరోజు దళితుల రక్షణ కోసం, దళితుల కోసం మాట్లాడుతూ ఉంటే ఆ రోజు 5 సంవత్సరాలు ఏ బొక్కలో దాక్కున్నారు జూపడి ప్రభాకర్ రావు గారు? ఏ బొక్కలో దాక్కున్నారు? ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసిన రోజు ఏ బొక్కలో దాక్కున్నారు? ఈయన ఎవరు? నందిగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ముండితోక జగన్మోహన్ రావు, అరుణ్ కుమార్. ఏం మాట్లాడుతూ ఉన్నారా అసలు? ఏం మాట్లాడుతున్నారు? ఏం నటిస్తూ ఉన్నారు అసలు? నిన్న డీజీపీ కార్యాలయానికి రౌడీ షీటర్లతో వైసీపీ నాయకులు పోయి డీజీపీ గారిని అపాయింట్మెంట్గా కోరతారా? అప్పిరెడ్డి అనే రౌడీ షీటర్తో మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళని, ఆందోళన కార్యక్రమాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను వేసుకొని డీజీపీ కార్యాలయం దగ్గరికి వచ్చి డీజీపీ గారి అపాయింట్మెంట్ అడుగుతారా? రౌడీ షీటర్లకి డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వాలనా? అధికారం ఉంది కదా అని 5 సంవత్సరాల్లో విర్రవీగి ఈరోజు ఓటమిలో నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. కానీ ఇంకా అసత్యాలు చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద మీ అసత్యాలు ఎప్పుడు ప్రజలు నమ్ముతారనుకోవడం మీ అవివేకం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ అంటానే గుండె దడదడ చుట్టుకొని దగ్గరలో ఉన్న నాయకులందరినీ పిలుచుకొని అత్యవసర సమావేశం పెట్టినారు. ఎందుకు అత్యవసర సమావేశం? అందుబాటులో ఉన్న నాయకులు, ఈ నాయకుడు ఎట్లా అందుబాటులో ఉన్నాడు, వెళ్ళిపోతాడు రేపు ఎల్లుండో. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి చట్టం ఒకరోజు వస్తుంది.
రావడం 4 రోజులు లేట్ కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఈరోజు మీడియాలోనూ పత్రికల్లోనూ ఈడీ పిలుపు అనేటప్పటికీ ఎవరెవరి గుండెలు అదరాలో వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా మీ భయాన్ని నిజం చేసే రోజు దగ్గరలో ఉంది. కూటమి ప్రభుత్వంలో దళితులకి రక్షణ ఉంది. కూటమి ప్రభుత్వంలో దళితులకి ఆత్మగౌరవం ఉంది. కూటమి ప్రభుత్వంలో దళితులకి సంక్షేమ పథకాలు ఉన్నాయి. దళితుల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రామాల్లో బలి కావద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. దళితుల మీద దాడులు జరిగినా హత్యలు జరిగినా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అటువంటి జరగనివ్వము. 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంఘటన రాప్తాల్లో కూడా కురవ కమ్యూనిటీకి సంబంధించి 2 వ్యక్తుల మధ్య జరిగిన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి స్థాయి వ్యక్తి వచ్చి అక్కడ కులాల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఏ అంశం దొరికినా అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి దళిత సోదరులు దళిత నాయకులందరూ కూడా వాళ్ళ డ్రామాలో భాగస్వామ్యం కావద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.